ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రమ్య. అక్టోబర్ మాసంలో 12 రాష్ట్రాల వారికి ఏం జరగబోతుంది, కేరళ నాడి శాస్త్రంలో ఎలాంటి పరిహారాలు జరుపుకుంటాము, దీని గురించి మనకు మరింత స్పష్టంగా తెలియజేయడానికి ఈరోజు మనతో ఉన్నారు జ్యోతిష్య పండితులు గురుస్వామి రాజన్ నంబూద్రి గురూజీ గారు. గురూజీని అడిగి మరింత సమాచారం స్పష్టంగా తెలుసుకుందాం. గురూజీ నమస్కారం. నమస్కారం. గురుగారు, నాడి శాస్త్రం ప్రకారం అక్టోబర్ మాసంలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది? ముందుగా శ్రీ మహాగణపతి దేవతభ్యో నమః. చూసేవంటి వీక్షబంధులకు అందరూ కూడా నమస్కారం. అదే విధానంగా అక్టోబర్ నెలలో మేషరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనుకున్న పైన మనం మాట్లాడబోతున్నాం. వాస్తవానికి అక్టోబర్ నెలలో మేషరాశి వారికి గత మాసము కన్నా ఈ నెలలో కొద్దిగా చాలా వరకు కూడా మార్పు రావటము, ఆర్థికంగా ముందుకు జరగటము, ఏమండి మానసికమైనటువంటి ఒత్తిళ్ళ నుంచి బయటపడడానికి అవకాశం కనపడుతూ ఉంటుంది. మేషరాశి వాళ్ళకి అనుకూలమైనటువంటి పరిస్థితి ఎందుకు అవిడీనే ఇప్పుడు వచ్చినటువంటి రాహుగ్రస్త సూర్యగ్రహణం వస్తుంది. ఈ రాహుగ్రస్త సూర్యగ్రహణంలో కంకణ సూర్యగ్రహణం అంటూ ఉంటారు. ఇది చాలా ఒక రేర్గా మనకి కనపడుతూ ఉంటుంది. ఎక్కువ శాతము ఈ మధ్యకాలంలో అంటే ఒక 5-6 సంవత్సరాలు కావచ్చు, లేదంటే ఒక 10 సంవత్సరాల కిందట కావచ్చు. అమావాస్య గ్రహణం అనేటప్పటికీ సూర్యగ్రహణం కావచ్చు, చంద్రగ్రహణం కావచ్చు, వారి ఒక రాశి యొక్క నక్షత్రాలపైన ప్రభావం అనేది బాగా ఎఫెక్ట్ కనపడుతుంటుంది. అంటే గ్రహణము పట్టింపులు పట్టే సమయంలో కానీ విడిపే సమయంలో కానీ దాంట్లో కొద్దిగా తిథులు నక్షత్రాలన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఆ సమయంలో మేషరాశి వాళ్ళకు చాలా బాగా అనుకూలమైనటువంటి ఒక పరిస్థితి రావటానికి అవకాశం మనకు కనపడుతుంది. అదే విధానంగా రైతులకి, ఉద్యోగపరులకి, ఏమండి మళ్ళీ అదే విధానంగా వ్యాపార అభివృద్ధి చేసే వాళ్ళకు కూడా మేషరాశి స్త్రీలకైనా పురుషులకైనా మంచి ఒక అవకాశం రాబోతుంది. మరియు అదే విధానంగా కళ్యాణానికి ఎదురు చూసేవంటి వాళ్ళు కళ్యాణాన్ని కూడా ఎదురు చూసే వాళ్ళు కూడా మంచి శుభవార్త రావడానికి అవకాశం ఉంటుంది. పురుషులకైనా విదేశాలు వెళ్ళడానికి ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో అలాంటి ఒక సూచన కూడా వాళ్ళకి రావడానికి మంచి ఆస్కారం కనపడుతుంది. గురుగారు, సంతానం కోసం ఎదురు చూసే వారికి మేషరాశిలో ఎలా ఉండబోతుంది? సంతానం అంటే ఇప్పుడు కళ్యాణం కొత్తగా వివాహమైన వాళ్ళకి కావచ్చు, లేదంటే కొన్ని సంవత్సరాల నుంచి పెళ్లి కానివంటి వాళ్ళకు కూడా ఇదైతే కూడా జన్మంలో ఉన్నటువంటి సర్పదోషాలు, అంటే ఇప్పుడు రేపు వచ్చేవంటి గ్రహణం తర్వాత ఈ అక్టోబర్ మాసంలో గ్రహణం ఉంది కాబట్టి అది పోయిన తర్వాత ఈ రాశి వాళ్ళకందరూ కొద్దిగా సులభమైనటువంటి ఫలితాలు రావడానికి ఆస్కారం కనపడుతుంది. సో ఎటువంటి కూడా కంగారు పడే విషయం లేదు. భగవంతుడి పైన నమ్మకం పెట్టుకోండి. ఆచరణీయమైనటువంటి ఒక సూచన ద్వారా మీరు పాల్గొనుకుంటే మంచి ఒక ఇది ఉంటుంది. ఎప్పుడైనా కూడా శునకానికి దానం చేయండి. శునకానికి అంటే ఏంటమ్మా, ఒక శ్వేత రంగు కనపడుతున్నట్టు. శునకం అంటే ఏంటంటే మనము కుక్క అంటుంటారు, తెలుసు కదమ్మా. అయితే దాన్ని కూడా సంస్కృతంలో శునకం అంటుంటారు. సో వారికి ఏంటంటే ఎప్పుడైనా కూడా ఈ రాశి ఉన్నంటే వాళ్ళంతా కూడా శునకానికి రొట్టెలు దానం చేయటం, ఈ పశుపక్షులకి ఈ మాసంలో చేయటం వల్ల ఏముంటుందంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితం రావడం జరుగుతుంది. కృష్ణపక్షంలో ఎప్పుడైతే కూడా ఇవి చేయటం వల్ల అద్భుతమైనటువంటి ఒక వైబ్రేషన్స్ రావడానికి ఆస్కారం కనబడుతుంది. ఏది ఏమైనప్పటికి కూడా వాళ్ళకి రెట్టింపులు రావటం అనేది కలుగుతుంది. ఉద్యోగపరంగా ఏమైనా హైక్లు ఇలా రావడానికి ఏమైనా ఆస్కారం ఉందా గురూజీ? వస్తుందమ్మా. వాళ్ళు ప్రయత్నం చేస్తే గవర్నమెంట్ ఉద్యోగం అనేటప్పటికీ అది గవర్నమెంట్ అధికారం పైన ఉంటుందేమో, కానీ ఏదైనా ప్రైవేట్ రంగాల్లో ఉన్న వాళ్ళకని ఇంకేదైనా చేసే వాళ్ళకి మంచి ఫలితం రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మేషరాశి వారికి, రైతులకు ఏమైనా ఈసారి మంచి దిగుబడి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా? చాలా మంచి దిగుబడి ఉందమ్మా. చాలా అద్భుతమైనటువంటి రైతులకి దిగుబడి కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. మీరు పెట్టినటువంటి పెట్టుబడికి కూడా మంచి ఒక లాభదాయకంగా రావడానికి అవకాశాలు కనపడుతుంటాయి. ఈ మాసంలో చిన్న చిన్న నష్టాలు జరిగినప్పుడు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిది గురూజీ? మేషరాశి వాళ్ళకి నష్టము, కష్టము వస్తుంటుంది. అంటే ఇప్పుడు జీవితం ఎలా ఉంటుంది అంటేటమ్మా, ఇవాళ రాత్రి బాగుంటుంది, రేపు ఉదయం ఏమవుతుందో తెలియదు. కాబట్టి మనిషి ఒక నడవడి అంతా కూడాను మనం పంచభూతాల్లో నడుస్తూ ఉంటుంది. అటువంటి ఒక సమయంలో ఒకవేళ వచ్చిందంటే
భగవతి ఒక ఉపాసన అంటే అమ్మవారు కనకదుర్గాదేవి యొక్క ఉపాసన చేసుకోవడం, అమ్మవారి ఒక మంత్రాన్ని పూజించడం వల్ల మంచి ఫలితం రావడానికి అవకాశం కనపడుతుంది. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. మా వ్యూవర్స్ ఎంతో ఉపయోగపడుతుంది మీరు చెప్పిన విషయాలన్నీ. థ్యాంక్ యూ గురుగారు. నమస్కారం.